అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏనుగులాంటి నీ మొగుణ్ణి నీ బుద్ధి బలమనే అంకుశంతో కంట్రోల్ చేసి ఆడిస్తున్నావు. పులిలాంటి నీ కొడుకుని తల్లి ప్రేమ అనే అస్త్రంతో వాణ్ణి బానిసం చేశావు. కానీ ఒక చిట్టెలుకుని బంధించలేకపోవడం ఏంటే మన దౌర్భాగ్యం కాకపోతేను. నువ్వేమో మొక్కకు నీళ్లు పోసినట్టు కనిపించాలి గాని సైలెంట్గా వేర్లు కత్తిరించి చెట్టును చంపాలన్నావు. కానీ అదేమో నువ్వు కూర్చున్న కొమ్మనే నరికేసింది. నువ్వేమో చాప కింద నీళ్లలా సైలెంట్గా పని చేయాలి అంటావు. అదేమో చాప కింద తేలులాగా మనల్నే కుట్టింది. తేలు కుట్టిన దొంగల్లాగా మనం నొప్పిని భరించడం తప్పితే ఏం చేయగలిగాం? దాని మీద నాకు పీకల్లోతు కోపం ఉన్నా సరే దాని తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. అసలు అది ఆఫీస్ స్టాఫ్ ని పేరెంటల్గా పిలిచి వ్రతం జరిపిస్తుందని మనం ఏమన్నా ఊహించావా? ఇప్పుడు నందు వ్రతంలో కూర్చున్నంత మాత్రాన నందుకేదో దాని మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందని మనమేమీ భయపడనక్కర్లేదు. కానీ మొండివాడైన నందుని కూడా దిగొచ్చేలా చేసి పక్కన కూర్చోపెట్టుకుని వ్రతం జరిపించుకుంది చూడు, అది దాని తెలివితేటలు. మనం దాని కంటికి కనపడని శత్రువులమే అయినా దానికి తెలియకుండానే యుద్ధం చేసి గెలిచింది. నువ్వన్న ప్రతిదీ నిజమేనమ్మా. నేనింతవరకు ఏం చేసినా తప్పు కాలేదు. కానీ మొదటిసారిగా మధు విషయంలో మాత్రం అడుగడుగునా నా అంచనాలు, ఆలోచనలు తప్పవుతున్నాయి. దానికి నగలిచ్చి పెళ్లి ఆపాలని నేను చేసిన మొదటి ఆలోచన తప్పే. నా వేలితో నా కంటినే పొడుచుకునేలా చేసింది. నందుగాడికి జీవితంలో పెళ్ళవ్వకూడదని ప్లాన్ చేస్తే చివరికి ఇదే వాడి పెళ్ళామై వచ్చి కూర్చుంది. ఆ వచ్చిన దాన్ని గెస్ట్ లాగే ఉంచి అట్నుంటాటే పంపాలని, పెళ్లి తర్వాత దాని జీవితంలో ఏ తంతు జరగకూడదని ప్లాన్ చేస్తే చివరికి దగ్గరుండి వ్రతం జరిపించేలా చేసింది. దాన్ని పంజరంలో పక్షిలా బంధించాలనుకున్నాను. కానీ అది చిట్టేలుకని నువ్వే గుర్తు చేశావు. పక్షి అయితే వలలో బందీ అవుతుంది. అదే చిట్టెలుకని వలలో బంధిస్తే వలని ముక్కలు ముక్కలుగా తెంపి తప్పించుకుంటుంది. నేను చేసిన తప్పు అదే. దాన్ని బంధించే విషయంలో తప్పు చేశాను. చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. దాన్ని బంధించాల్సింది గదిలో కాదు, సమస్యల సుడిగుండంలో. అమ్మా, శత్రువు మీద గెలవాలంటే వాడి బలం తెలియడం కంటే బలహీనత తెలియడం ముఖ్యం. మధుకి నందు బలహీనత తెలిసిపోయింది. ఇంటి గుట్టు వీధిన పడడం వాడు సహించడు. అది తెలుసుకునే మధు తెలివిగా ఆఫీస్ స్టాఫ్ని పేరంటాళ్లుగా పిలిచి వ్రతం జరిపించుకుంది. ఇప్పుడు నేను దాని బలహీనత మీదే దెబ్బతీయాలి. తీస్తాను. వ్రతం చెడ్డ, ఫలితం దక్కాలి అంటారు. వ్రతం బ్రహ్మాండంగా జరిగింది. దాని ఫలితం దానికి దక్కింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దాని కుటుంబం ఇంకా ఇక్కడే ఉందే, ఏదో ఒకటి చెయ్యి. అదే ఆలోచించాలి. చేస్తాను. మధు మా ఇంటి కోడలు కావడంతో మా ఆనందం అంతా ఇంత కాదు. మా వాడికి తగ్గ భార్య. మొదట్లో బాగా అల్లరిపిల్ల అనుకున్నాను గాని చురుకైన అమ్మాయి. చూసావే, దాని తెలివితేటలతో ఆఫీస్ స్టాఫ్ని పిలిపించి ఇంత పెద్ద గండం కట్టెక్కించిందని పరోక్షంగా మెచ్చుకుంటున్నాడే నీ మొగుడు. సంబరపడి అమ్మా, ఇల్లు అలగ్గానే పండగ కాదు కదా. పొరా పిచ్చినా కొడక, ఇల్లు అలకడం అయిపోయింది, పండగ అయిపోయింది. వ్రతం విషయంలో అది గెలిచిందిరా. తను మా ఇంటి కోడలవడం నిజంగా మా అదృష్టం రా. అదేమిటే వ్రతం చీర అప్పుడే మార్చేసావు? చీర బాగా బరువుగా ఉంది అలివేని. అవునా? సర్లే,
ఈ చీర కూడా బాగుంది. డా ఇలా వచ్చి కూర్చో. ఆ. అందరి కళ్ళు నీ మీదే ఉన్నట్టున్నాయి కదే. పట్టపట్టమని అంత సౌండ్ వచ్చింది. నువ్వు మామూలుగా వచ్చినా కూడా అంతే సౌండ్ వస్తుంది. లేదులే వదినా, మిమ్మల్ని మీ తెలివితేటల్ని మీ మామగారు ఇంతవరకు పొగుడుతూనే ఉన్నారు. అందుకే ఆయన దిష్టే తగిలినట్టుంది. నా కోడలికి నేనే దిష్టి పెడతానారా? దిష్టి తగులుతుందని కన్నవాళ్లు కూడా పిల్లల్ని ఎక్కువ పొగడరు బాబు. అలాగమ్మా, అయితే నా కోడలికి రోజు దిష్టి తీయించేద్దాం. చిన్నమ్మగారు, చిన్నమ్మగారేంటి గౌరక్క అలా పిలవకు. చిన్నసారి గారి భార్యని మరి అలాగే పిలవాలి కదమ్మా. చిన్నసారి రమ్మంటున్నారు మిమ్మల్ని. నన్ను రమ్మన్నారా? అవునమ్మా, పైనున్నారు. వెళ్ళమ్మా, అబ్బాయి పిలుస్తున్నాడటగా. దేవకి, ఇదేంటే వాడు దీన్ని రమ్మని పిలిచాడంటే మనిషి మారిపోతున్నట్టు లెక్క. నీ లెక్క తప్పమ్మా. వాడు దాన్ని ఖచ్చితంగా తిట్టడానికే పిలుచుంటాడు. తిట్టడానికా? అవును, స్టాఫ్ని పిలిచినందుకు దాన్ని చీల్చి చెండాడేస్తాడు. కావాలంటే చూడు, తిరిగి వచ్చేటప్పుడు దాని మొహం మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు నేనేమని పిలవాలి? ఏమండి అనాలా? బావా అనాలా? లేక పేరు పెట్టి పిలవాలా? సడన్ గా ఏవండి అని పిలవడానికి నాకే ఏదో వింతగా ఉంది. బావా అంటే అస్సలు బాగోదు. పేరు పెట్టి పిలిచే అలవాటు లేదు. మరెలాగా? ఉండనే ఉందిగా హలో, అలానే పిలిచేద్దాం. హలో హలో, మిమ్మల్నే. ఇదిగోండి మిమ్మల్నే. వినపడట్లేదా? నన్ను చూడకూడదని మొహమట్టు తిప్పేసుకున్నారు. మరి చెవులెందుకు మూసుకున్నారు? హలో. లాభం లేదు. ఎందుకు ముట్టుకున్నావు? ఇది మరీ బాగుంది. మాట్లాడాలని పిలిచి అటు తిరిగి నిలబడి చెవులు మూసుకున్నారు. ఎదురుగా వచ్చి నిలబడితే నా మొహం చూడనని ఓ గొడవ. పిలిస్తే చెవులు మూసుకొని ఉన్నారు. మరింకెలా పిలవాలి స్వామి? చాలింకా, ఊరికే లొడ లొడ వాకు